జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ లఖావత్ అధ్యక్షతన జిల్లా కమిటీతో పాటు పట్టణ మండల అనుబంధ సంఘాల నూతన కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ కడియం కావ్య నూతనంగా నియమితులైన నాయకులకు అధికారిక నియామక పత్రాలు అందజేసి వారిని శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నూతన కమిటీ సభ్యులు సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైటీడీఏ మెంబర్ డాక్టర్ ఎల్ లక్ష్మీనారాయణ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జనగామ మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని స్టేజ్ మీద పిలవడానికి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు గారు సురేష్ బాబు సురేష్ బాబు సెకండ్ అయితే ఒక నియోజకవర్గం నుండి పక్క నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దిలీప్ రెడ్డి గారు ఉడుత రవి గారు చెప్పేసి కోరుతాము. దీనికి ఆల్రెడీ వారి డిపార్ట్మెంట్ తరఫున నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇప్పుడు ప్రమాణ స్వీకారంలో వారు కూడా పాల్పంచుకోవాలని కృతజ్ఞతలు తెలియజేస్తూ శాసనం ద్వారా నాయకత్వానికి మరియు నియమావళికి లోబడి మరియు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతిక విలువల పట్ల నిజమైన వర్ణ మరియు లింగ భేదాలు లేకుండా నా పార్టీ మూల సిద్ధాంతం అయిన ఏర్పడిన తర్వాత కొత్తగా జనగామ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. దీనికి మన ఎమ్మెల్యే గారు వచ్చారు, పాలకుర్తి ఎమ్మెల్యే గారు, నేను మరియు ఇక్కడ ఉన్నటువంటి మన డిసిసి ప్రెసిడెంట్ ధన్వంతి గారు, తర్వాత ఇతర సభ్యులందరి సమక్షంలో ఈరోజు చాలా మంచిగా అందరూ కూడా ప్రమాణం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయాలి. ఇప్పుడు ఆల్రెడీ జనగామ జిల్లాలో 2 కాంగ్రెస్ పరంగా ఉన్నాయి, స్టేషన్ గన్పూర్ మరియు పాలకుర్తి. రానున్న 2029లో కాంగ్రెస్ పార్టీ జెండా పూర్తిగా జనగామ జిల్లాలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎగరాలి. ఆ విధంగా మనమందరం కూడా రాహుల్ గాంధీ గారి సైనికులా పనిచేస్తూ 2029లో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సీఎం అవ్వాలి, అక్కడ మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని తెలియజేస్తూ అక్కడ కేంద్రంలో బీజేపీ చేస్తున్న అరాచకాలు కూడా వివరించడం జరిగింది. వీరందరూ కూడా గ్రామాన తిరుగుతూ ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలియజేసినట్టయితే అసలు కేంద్రంలో బీజేపీ చేస్తున్నటువంటి దారుణాలు ఏందో ప్రతి ఒక్కరికి తెలిసి రానున్న రోజులలో రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అయితే దేశము మరియు కాన్స్టిట్యూషన్ కూడా కాపాడబడుతుందని అందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అదేవిధంగా రానున్న రోజులలో కూడా అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఎక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు లేకుండా కూడా ఒకటే మాట మీద నిలబడి మేమందరం పనిచేయడానికి సిద్ధపడ్డాం. ప్రస్తుతం జనగామలో గ్రూప్ రాజకీయం అని చెప్పేసి నా కమెంట్స్ ఏం లేవు. మనమందరం కూడా ఒకటే పని చేయాలి. ఎట్లయినా ఒక ఇంట్లో అన్నప్పుడు ఆబ్వియస్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క
ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. అదంతా కాకుండా మనం కుటుంబ పెద్ద అయినటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి జరగకుండా మనం ఈ 10 ఏళ్ళు ఏదైతే ప్రభుత్వంలో లేకున్నా కూడా కష్టపడినారో అదేవిధంగా రానున్న ఇంకో 5 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలి అని చెప్పి అధికారంలో అందరికీ కూడా చెప్పడం జరిగింది. అధ్యక్షురాలపైన కమెంట్